హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీకు తెలిసిన సంగతే, నేనైతే కోల్కతాలో ఉన్నాను ఇప్పుడు ప్రజెంటు. లాస్ట్ వీడియో చూశారు కదా, మేమైతే న్యూ మార్కెట్ వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాం మా ఆవిడ కోసం, ఓకేనా. అలాగే ఇప్పుడు మనం అక్కడ నుండి అయితే జూకి బయలుదేరామన్నమాట. పక్కనే న్యూ మార్కెట్ నుండి ఒక 10 minutes జర్నీ అనమాట ట్యాక్సీలో. ఆ ట్యాక్సీ పట్టుకొని మనమైతే అలీపూర్ జూ, ఓకేనా, అలీపూర్లో ఉందన్నమాట ఆ జూ. అలీపూర్ జూ అంటారు. అలాగే ఆ లోపలికి ఎంట్రీ టికెట్ ఒక 50 రూపాయలు, ఓకేనా. ప్లాస్టిక్స్ అయితే అలౌ లేదు. ఏదైనా మన చేతిలో ప్లాస్టిక్ వాల్యుయబుల్ ఐటమ్స్ అక్కడ ఉంటే వాళ్ళు ఒక కవర్ లాంటిది ఇస్తారు. ఆ కవర్లో వేసి సీల్ చేసేయాలన్నమాట. బయట సీల్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ కవరు అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు సీల్ ఓపెన్ చేసి ఆ కవర్ తీసుకుంటారు. మన ఐటమ్స్ అయితే మనకి ఇచ్చేస్తారు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఎంట్రీ అయ్యాక చాలా పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద ప్లేసు. అలాగే మొత్తం కూడా మీకు ఓన్లీ పులులు ఇంకా ఎలుగుబంట్లు అయితే చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఈ వర్షం పడి ఆగిన తర్వాత చల్లగా ఉంది, కానీ హ్యూమిడిటీ వల్ల కొంచెం చెమటలు కూడా వస్తాయి. అలాగే ఇప్పుడైతే మనం లయన్, టైగర్ ఇంకా చీతా, జాగ్వర్స్ ప్లేస్కి అయితే వచ్చాం, పదండి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు ఎలుగుబంటి చూపిస్తాను. ఎలుగుబంటి ఎదురుగా ఉంది, ఒక 3-4 అంటే ఒక 200 మీటర్లు బాక్స్ అయితే అటు సైడ్ ఉంది. అలాగే మనం అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే ఆ బోర్డు దగ్గర నుండి ఇక్కడైతే ఎలుగుబంట్లు చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఎలుగుబంట్లు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. ఫుల్ వీడియో అయితే నేను పెట్టాను. అలాగే ఈ జూ మొత్తంది ఫుల్ వీడియో చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. అది చాలా లెంతీ వీడియో అయిపోయింది. అందుకోసమే మీకు ఆ లెంతీ వీడియో కూడా మీకు లాస్ట్లో పెడతాను. ఇంకా చాలా వరకు బర్డ్స్, ఇంకా అలాగే మన జింకలు అన్నీ కూడా ఉన్నాయి, ఓకేనా. అవన్నీ కూడా మీకు పెడతాను. కానీ ఫస్ట్ మాత్రం ఈ మొత్తం ఈ రెండు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నా అవి చూడండి, ఓకేనా. దాని తర్వాత పులులు కూడా క్లిప్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చూద్దరు. కానీ చిన్న పిల్లలు ఇవి. ఫ్రెండ్స్, అలాగే ఈ ఎలుగుబంట్లు చూశారు కదా, మనకి అలీపూర్ జూలో అయితే బంధించి ఉంటారు. ఏ జూలోనైనా అది బంధించి ఉంటుంది. కానీ మా ఊరు హరిపురం దగ్గర ఇవైతే ఓపెన్లో మనకి లైవ్ అయితే కనిపిస్తుంటాయి ఇప్పుడు వెళ్ళినాయి. ఎందుకంటే జీడి ఉద్యానం కాబట్టి, జీడి తోటలు కదా, ఆ జీడి తోటల్లోనైతే ఉంటుంది. వజ్రపు కొత్తూరు, ఎర్రముఖము, మళ్ళీ హరిపురం, రట్టి, బొడ్లూరు, ఇవన్నిట్లో మనకైతే అవి ఓపెన్లో లైవ్లో కనిపిస్తుంటాయి తిరిగినట్టు. మనకి వాటి పిల్లల తల్లి అయితే మన మీద అటాక్ చేస్తుంది, లేకపోతే ఏమీ చేయదు అనమాట. కానీ చాలా డేంజరస్ దీని అటాక్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మనం రాయల్ బెంగాల్ టైగర్ సుందర్బన్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అలాగే ఇంకొక టైగర్ ఉంది పాయల్ అనేసి, ఇవన్నీ కూడా అడాప్ట్ చేయబడినవి. అంటే సంవత్సరం కోసం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా. మనకి ఇక్కడ వైజాగ్ జూలో కూడా మనకి ఆ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఏదైనా జంతువు, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మనం అడాప్ట్ చేసుకుని దానికి ఫుడ్ కోసం మనమైతే అమౌంట్ పే చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తుండండి. সুন্দরবনে মাছ ধরতে গিয়ে
ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా సుందర్బన్ నుండి ఒక టైగర్కి అయితే రాయల్ బెంగాల్ టైగర్కి అయితే తీసుకొచ్చారు అని ఇదేనమాట. చాలా అగ్రెసివ్గా ఉంది. కొంచెంసేపు తర్వాత మనం అక్కడ అలాగా కొంతసేపు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ అది యానిమల్స్కి టీస్ చేస్తుంటారు. అందుకైతే అలా చూసి తర్వాత ఒక 5 minutes తర్వాత పెద్ద పెద్ద అరుపులు అయితే అరిసింది. నెక్స్ట్ క్లిప్లో ఆ సౌండ్ మొత్తం ఉంటుంది. ఓకేనా. అలాగే ఇటువైపు మీకు ఇంకొక టైగర్ ఉంది కదా ఇటు సైడు పాయలని లేడీ టైగర్ అనమాట. అదైతే కొంచెం చిన్నది, వయసులో చిన్నది కాబట్టి ఆ గాండ్రింపు అయితే రావడం లేదు. ఓకేనా. ఆ వేరే సౌండ్ అయితే తీస్తుంది. అలాగే ఇదైతే చాలా వరకు పెద్ద పెద్ద సౌండ్లు అయితే అరుపులు అక్కడ అసలు ఉండలేకపోయాము ఆ సౌండ్కి. దాని తర్వాత మళ్ళీ మేమైతే అక్కడ నుండి బయలుదేరి బయటకు వచ్చాం. అలాగే మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఏనుగులు, సింహము, జింకలు, ఓకేనా, అలాగే రకరకాల పక్షులు అవన్నీ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ వేస్తుంటే అదైతే ఒక 40 minutes దేటేస్తుంది. 40 minutes అంత పెద్ద వీడియో వేసి లాభం కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బ్లాగ్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి. అలాగే ఆ పెద్ద పులి అరుపులు ఆలకించి దూరం నుండి జనాలు అయితే పరుగులు పెట్టి ఇక్కడికైతే వచ్చారు చూడడానికి. చూడండి ఎంత జనం ఉన్నారు. వర్షం పడినే లెక్క అసలు చేయకుండా పులులకైతే చూడడానికి వచ్చారనమాట. అలాగే మనం కూడా వెళ్ళాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో మీకు చెప్పినట్టే బర్డ్స్, జింకలు, అలాగే ఏనుగులు, సింహము అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. అలాగే ఎంట్రన్స్ చూపిస్తాను, లోపల ఉన్న గార్డెన్ కూడా మీకు చూపిస్తాను. చెట్టుతోనే ఏనుగు, జిరాఫు, చిన్న పక్షులు, జంతువులు ఎలా వాళ్ళు తయారు చేశారో చెట్లతో అదైతే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన అలీపూర్ జూ, కోల్కతా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్స్లో కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసినందుకు మనకి కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. మన వీడియో అయితే కొంచెం ఇంకా వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది.